హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు ఒక కొండగొర్రెగాడు కటుంగాడు అంటారు వాళ్ళని. ఆడేమంటున్నంటే భారతదేశంలో ఏ కోనలో పోయినా కూడా జై శ్రీరామ్ అని చెప్పనీయం, ఇస్లాంని మొత్తం ఫెలాయిస్తాం, మొత్తం భారతదేశాన్ని ఇస్లామే చేసేస్తాం, మీదేం చెల్లనీయం, కాళ్ళేసి చీడేస్తాం, పీక్తాం, నాటుతాం, కొట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, ఇదే అంటున్నాడు. కావాలంటే మీరు వినండి, వీడియో ఎట్లుందో చూడండి జరా. अरे ईद पे कदर फिल्म से भी तगड़ा बना देंगे सीन, और जिनने रोक टोक की टांग पर टांग धर के बीच में देंगे चीर. हिंदुस्तान के कोने कोने पर अल्लाह अकबर का नारा गूंजेगा, अल्ली किसी ने बकरा ईद पर पड़ी लकड़ी तो खूनी बेहिसाब बरसेगा. ఎట్లుంది? మళ్ళీ మన హిందువులు ఎవరైనా ఇట్లా ఒక్కరని చెప్తారా? హిందువులు ఎందుకు చెప్పారు ఇట్లా? వాళ్ళే చెప్పాలనా? ఎందుకు అట్లా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా కదా. ఇంకోటి, మీరు ఎవరైనా ఆపుడు చేసుడు ఏమన్నా మాకు అంటే ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మారడానికి ఇవ్వకుండా ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళని కాళ్ళేసి చీడేస్తాం, కొడతాం, చంపేస్తాం అని చెప్తున్నారు. మళ్ళీ మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారో చూడండి. మరి ఏమంటారు? ఎందుకంటే ఈ దేశం హిందూ దేశం అని మనం అనుకుంటున్నాం అందరం. మళ్ళీ దీంట్లో హిందూ దేశం కావాలని ఎంతమంది సపోర్ట్ ఇస్తారో, హిందూ దేశం అవసరం లేదు, సెక్యులర్గా ఉందాం, లేకపోతే వాళ్ళ చేతిలో వాళ్ళు చంపినా చచ్చిపోదాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. సెక్యులర్లకు అంతా ఇదే పరిశాన్ అవుతుంది. హిందువులు అంటే ఎట్లన్నా ఉంటారు, కానీ ఒకసారి ఆలోచించుకోండి సెక్యులర్లారా. నేను ఒక్కరిని బాగుంటా, నేను సంపాదించుకుంటా, నేను తింటా, నా పిల్లలకు నేను మంచిగా పెడతా, నేను మంచిగా ఉంటా. ఆ పక్కోడు ఈ పక్కోడు ఎవడు ఏమైతే నాకెందుకు, ఆడు హిందువు ఉన్నా నాకెందుకు, నాకేం సంబంధం? అది నాదే సంపాదించుకొని మంచిగా ఉంటా చాలు. ఒకరోజు వస్తారు, కత్తులు తీసుకొని వేసేస్తారు. అప్పటి వరకు తెలియదు. ఎందుకంటే నీ ఇంట్లో అయ్యేదాకా నీకు తెలియదు. సెక్యులరా, నీ ఇంట్లో పరిశాన్ అయ్యేదాకా నీకు తెలియదు. ఎందుకంటే పక్కోడు అనుభవించిండు కాబట్టి ఆడు షార్ప్ అయిపోయిండు, వానికి అర్థమైపోయింది ఈ దేశం ఏంది, ఎట్లుండాలి, మనం దీనికి ఏం చేయాలి, దీన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి, మన హిందువులు ఎట్లుండాలి అనేది వానికి ఆ బుద్ధి జ్ఞానం ఉంది. కానీ నీకు లేదు. నీకు రావాలంటే నీ ఇంట్లో ఏం కాకముందే నువ్వు హుషారైపో జరా. ఇవన్నీ చూస్తుండు, మొబైల్ ఉన్నాయి కరెక్టే, చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ఆ డ్యాన్స్ బాగా చేసింది, అది చూపించింది, ఇది చూపించింది, అరే వీడు పాట మంచిగా పెట్టిండు, అరే ఇది ఒకటి వంట మంచిగా చేస్తుంది రా భయ్, ఇంకోటి ఏముంది, ఇది బాగుందిరా, మీ అమ్మ ఏం డ్యాన్స్ చేసిరు, ఏం పాటలు పాడుతురు, అరే వా ఫిదా అయిపోయినారా మీ అమ్మ. ఇంకోటి, ఉదయం లేవ్వంగానే ప్రేమ పాటలు పెడతారు దళిద్రులు. పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ప్రేమ పాటలు ఏమి వింటారా? దళిద్రం నా కొడుకులారా, మీకేమైనా దళిద్రం పట్టిందా? పోయే కాలం వచ్చిందా? ఆ ప్రేమ పాటలు వినడం వల్ల మీ మనసుకి మీరు ఏదైనా గుర్తు చేసుకొని పాటలు వింటారా? లేకపోతే మీ పిల్లల్లో ఇంకేమంతో అన్నా కనెక్ట్ ఉండి పాటలు వింటారా? మీరు ఇంకేమంతో అన్నా కనెక్ట్ ఉండేనా? ప్రేమ పాటలు వినడానికి కారణం ఇవి కూడా ఉంటాయి, లేకపోతే మీ మనసుకు నచ్చినవి కూడా ఉంటాయి. నేను అదే అని చెప్పట్లేదు, ఎవరు కూడా తప్పనుకోకండి. అంటే పిల్లలకు ఏ పాటలు వినిపిస్తారయ్యా? ఉదయం లేవగానే ప్రేమ పాటలు ఎన్నో జోగాలు వింటుంటాం మనం. ఇంత కోపం వస్తుంది వాళ్ళని చూస్తే, చాలా కోపం వస్తుంది. అది నా కొడుకులారా, మీ అమ్మ ఏం చెప్తాం ఇక, మీకు తిట్టి కూడా లాభం లేదు. మీకు తిట్టాలి, ఆ రోడ్డు మీద పోయేదాన్ని తిట్టాలి ఒకటే. అందుకని ఏం చెప్తున్నా, భగవద్గీత దేవునికి సంబంధించినవి ఏంది, మనం ఉదయం లేవగానే స్నానం చేసి ఏం చేయాలి, ఏ దేవుని దగ్గరకు పోవాలి. మనకు రోజు ఒక దేవుడు ఉన్నాడు. మనకు వారంలో ఎన్నో మంది దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి. శనివారం ఏడుకోవాలి, ఆదివారం ఏడుకోవాలి, సోమవారం ఏడుకోవాలి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. శుక్రవారం, గురువారం, అన్ని వారాల్లో మనకు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు ఉన్నట్టు రాబోయి. పిల్లలకు ఆ అలవాటు వేయండి, భగవద్గీత చదివించండి. భగవద్గీత చదివకపోతే మీ పిల్లలు సంకనాకు పోతారు. ఉదయం లేచి ప్రేమ పాటలు వింటే ఆ పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది. ఆడపిల్లలున్నా మగ పిల్లలున్నా ప్రేమ పాటలు విని ఏం చేస్తారు? అరే ఇదేంది, బాగుంది ఇది అని వాళ్ళు కూడా ఎవరితో బయట ప్రేమలో పడతారు. ఎవడో ఒకడు మీ బిడ్డని లవ్ చేసి లేకపోయి కోసి పడేస్తారు. అప్పుడు ఆ ప్రేమ పాఠాలు ఫలిస్తాయన్నమాట. అప్పటిదాకా అటువంటి ప్రేమ పాఠాలు ఫలించవు. మీరు ఉదయం ఇంట్లో అయినట్టు వాళ్ళు పోయి బయట రియల్గానే చేస్తారు. కావాలంటే మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఏమో అర్థం కాదు. ఇక మీరు ప్రేమ పాఠాలు విని మీ ఫీలింగ్లో మీరు ఉంటారు, వాళ్ళ ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. పిల్లలు అరే నాకు కూడా మంచి లవర్ దొరికింది బయట అని చెప్పేసి మీ బిడ్డ అదే అనుకుంటుంటుంది బయట కదా. అప్పుడు ఫలిస్తాయి ప్రేమ పాటలు, అప్పటిదాకా ఫలించవు. దేవుని పాటలు వినిపించండి, భగవద్గీత పెట్టండి, ఓం నమ శివ నేర్పియండి. తినేటప్పుడు ఏ మంత్రం, పడుకునేటప్పుడు ఏం మంత్రం ఉంటుంది, స్నానం చేసేటప్పుడు ఏం మంత్రం ఉంటుంది, ఇవన్నీ చూసుకోండి.
చూసుకొని మన పిల్లల్ని మనమే బాగుపరచుకోవాలి. లేకపోతే సంకనాకు పోతారు అందరూ. అంతేనా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి దయచేసి. అంటే నేను అందరికీ చెప్తలేను, ఇది ఇట్లా చేసేటోళ్ళకి మాత్రమే చెప్తున్నా. అందరిలో అంటే అందరు అట్లే ఉండరు మా హిందువుల్లో. నేను ఇందాక చెప్పిన 20% మాత్రం మేల్కున్నారని చెప్పి, 80% పడుకున్నారు. గాఢమైన నిద్రలో ఉన్నారు మన 80% హిందువులు.